Today topic is atoms. So in previous sessions we will discuss about the electricity. మనం electronics లో different topics ని నేర్చుకున్నాం. So in this session we will discuss about the atoms. So it is this chapter, atoms chapter వచ్చేసి మనకు కెమిస్ట్రీలో we learn about some. సో ఇక్కడ మనకు వచ్చేసి ఫిజిక్స్లో ఏంటంటే ఈ యొక్క ఆటమ్స్ గురించి మనం బ్రీఫ్గా నేర్చుకుంటాం. సో బేస్డ్ ఆన్ దిస్ ఎలక్ట్రిసిటీ ఓన్లీ, ఎలక్ట్రిసిటీలో మనకి ఏదైతే టాపిక్స్ ఉన్నాయో వాటిని వచ్చేసి మనం ఈ ఆటమ్స్కి ఎలా అప్లై చేస్తాం అంటే ఈ ఆటమ్స్లో ఉన్నటువంటి డిఫరెంట్ మాలిక్యూల్స్ కానీ ఆ ఎలక్ట్రాన్స్ కానీ ప్రోటాన్స్ కానీ ఏవన్నీ ఎలా చేంజ్ అవుతున్నాయి అండ్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ దట్ వన్, వాటి యొక్క స్ట్రక్చర్ ఏంటి అనేది మనం ఈ యొక్క చాప్టర్లో నేర్చుకుంటాం. సో ఫస్ట్ వన్, ఈ యొక్క ఆటమ్స్ చాప్టర్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ వన్ ఇన్ 1897లో జేజే థామ్సన్ ఈజ్ ద సైంటిస్ట్ హూ వర్క్డ్ ఆన్ దిస్ వన్. ఈ యొక్క ఎలక్ట్రాన్ డిశ్చార్జ్ అనే దాన్ని ఒక ఎక్స్పెరిమెంట్ చేసిండు ఎవరు, జేజే థామ్సన్. అండ్ హీ ఫైండ్ దట్ ఏం చేసిందంటే ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ చేసేసి డిఫరెంట్ ఎలిమెంట్స్ కంటైన్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఐడెంటికల్ ఫర్ ఆల్ ఎలిమెంట్స్. ప్రతి ఎలిమెంట్ మనం ఏదైతే ఎలిమెంట్ తీసుకున్నామో మన కెమిస్ట్రీ వచ్చేసి మనకు టోటల్ 110 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఆ 110 ఎలిమెంట్స్లో కూడా ప్రతి దాంట్లో కూడా ఏముంటుంది మనకు ఎలక్ట్రాన్స్ అనేది మనకు కామన్గా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. దట్స్ వై హౌ దే కెన్. సో ఈ యొక్క ప్రాపర్టీస్ అనేది మనకు డిఫరెంట్ ఉన్నప్పుడు కూడా ఎలిమెంట్స్కి ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి అన్నింటిలో కూడా ఏమంటున్నాయి మనకు కామన్గా ఎగ్జిస్ట్ అవుతున్నాయి. సో ఈ యొక్క జేజే థామ్సన్ అనే సైంటిస్ట్ ఏం చేస్తున్నారంటే ఎలక్ట్రాన్ డిశ్చార్జ్ ట్యూబ్ ఒకటి ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి ఎలక్ట్రాన్ అనే దాన్ని ఐడెంటిఫై చేసిండు. సో వాట్ ఈస్ ద ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ట్యూబ్ అంటే వెన్ ద డిశ్చార్జ్ ట్యూబ్ విల్ బి ఎగ్జిస్టెడ్ లైక్ దిస్. ఈ యొక్క డిశ్చార్జ్ ట్యూబ్లో మనం ఏం తీసుకున్నామంటే కంప్లీట్లీ ఇట్ ఈజ్ ఇన్ వాక్యూమ్. ఈ యొక్క ఏదైతే ఎయిర్ కానీ ఏదైనా సరే ఎగ్జిస్ట్ అయిందో దాంట్లో మొత్తాన్ని కూడా మనం రిమూవ్ చేసేసి ఓన్లీ ద మీడియం విల్ బి వాక్యూమ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్. ఆ యొక్క ట్యూబ్లో మనకి ఏముంది, ఓన్లీ వాక్యూమ్ అనేది ఎగ్జిస్ట్ అయింది. సో ఆ వాక్యూమ్ ఎగ్జిస్ట్ అయిన తర్వాత దెన్ హీ కెన్ ప్లేస్ 2 ఎలక్ట్రోడ్స్. ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే 2 ఎలక్ట్రోడ్స్ ప్లేస్ చేస్తున్నాడు. సో వన్ ఇట్ ఈజ్ కనెక్టెడ్ టు ద బ్యాటరీ. ఈ రెండింటిని కూడా మనం తీసుకెళ్ళి ఏం చేస్తున్నాడు, బ్యాటరీ కనెక్ట్ చేస్తున్నాడు. సో విచ్ ఈజ్ కనెక్టెడ్ టు ద నెగిటివ్ ట్యూబ్ అండ్ పాజిటివ్. బ్యాటరీకి వచ్చేసి మనకు 2 నోడ్స్ ఉంటాయి, ఒకటి వచ్చేసి పాజిటివ్ నోడ్, అనదర్ వన్ వచ్చేసి నెగిటివ్ నోడ్. ఏదైతే మనం పాజిటివ్ నోడ్ కనెక్ట్ చేస్తున్నామో దాన్ని మనం ఏమంటాము అంటే యానోడ్ అంటాం. సో విచ్ ఈజ్ కనెక్టెడ్ టు ద పాజిటివ్ టర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ. బ్యాటరీ యొక్క పాజిటివ్ టర్మినల్ కనెక్ట్ చేసిన దాన్ని మనం యానోడ్ అంటున్నాం. ద సేమ్ ఏదైతే నెగిటివ్ టర్మినల్ కనెక్ట్ చేస్తున్నామో దాన్ని వచ్చేసి మనం ఏమంటున్నాం, క్యాథోడ్ అంటున్నాం. సో వెన్ యూ ఆర్ యూజింగ్ దిస్ వన్, ఈ యొక్క వ్యాక్యూమ్ ట్యూబ్లో మనం ప్లేస్ చేసినప్పుడు హై టెంపరేచర్ అండ్ లో ప్రెజర్, టెంపరేచర్ మనం ఎక్కువ ఇంక్రీజ్ చేసి ప్రెజర్ అనేది దాన్ని డిక్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క క్యాథోడ్ ఏదైతే ఎగ్జిస్ట్ అవుతుందో అంటే విచ్ ఈజ్ కనెక్టెడ్ టు ద నెగిటివ్ టర్మినల్ ఆఫ్ ది బ్యాటరీ. బ్యాటరీ యొక్క నెగిటివ్ టర్మినల్ కనెక్ట్ చేసినటువంటి ఎలక్ట్రోడ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏంటంటాం, క్యాథోడ్ అంటాం. సో ఈ క్యాథోడ్ నుంచి వీఆర్ గెటింగ్ సమ్ లైట్ రేస్. ఇక్కడ నుంచి ఏమవుతున్నాయంటే మనకు సమ్ లైట్ రేస్ అనేది ఫామ్ అవుతున్నాయి. సో ఆ లైట్ రేస్ అనేవి ఏమవుతున్నాయి, లైక్ ఏ స్ట్రైట్ లైన్. మనకు లైట్ అయితే ఎలా అయితే ట్రావెల్ అవుతుందో దట్ మీన్స్ విచ్ ఈజ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్. ఇన్ ద సేమ్ వే దీస్ లైట్ రేస్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ క్యాథోడ్ టు యానోడ్. ఈ రేస్ ఏదైతే ఎగ్జిస్ట్ అవుతున్నాయో ఈ క్యాథోడ్ దగ్గర ఆ ఫామ్ అయినటువంటి రేస్ అనేవి మనకి ఏమవుతున్నాయి, యానోడ్ వైపుగా ట్రావెల్ అవుతున్నాయి విత్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ పాత్. సో బేస్డ్ ఆన్ దట్ వన్ ఇక్కడ వచ్చేసి మనకి యానోడ్కి ఏ ఛార్జ్ ఉంది, పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో క్యాథోడ్కి ఏ ఛార్జ్ ఉంది, నెగిటివ్ ఛార్జ్ ఉంది. సో ఈ యొక్క లైట్ రేస్ అనేవి ఎక్కడ ఫామ్ అవుతున్నాయి, క్యాథోడ్ దగ్గర ఫామ్ అవుతున్నాయి అంటే విచ్ ఆర్ హ్యావింగ్ నెగిటివ్ ఛార్జ్. సో ఈ నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి పార్టికల్స్ అనేవి మనకు క్యాథోడ్ నుంచి యానోడ్ వైపుగా అట్రాక్ట్ అవుతున్నాయి. దట్ మీన్స్ బేస్డ్ ఆన్ దీస్ వన్ ఈ యొక్క ప్రతి యొక్క మెటీరియల్ మనం ఏది తీసుకున్నా సరే దట్ మీన్స్ బేస్డ్ ఆన్ దిస్ వన్ ఇక్కడ మనం తీసుకున్న ఎలక్ట్రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్ట్రోడ్స్లో మనకి ఏం ఫామ్ అవుతున్నాయి అంటే ఈ యొక్క నెగిటివ్ ఛార్జ్ పార్టికల్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఈ నెగిటివ్ ఛార్జ్ పార్టికల్స్ అనేవి ప్రతి దాంట్లో మనకు ఎగ్జిస్ట్ అవుతుంటాయి. సో దీస్ ఆర్ ద బేసిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ది ఆటమ్. ఒక మనం ఏదైనా మ్యాటర్ తీసుకున్నప్పుడు ఆ మ్యాటర్లో మనకు బేసిక్ ఎలిమెంట్స్ అనేవి ఏం ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి అంటే దీస్ ఆర్ కాల్ ఎలక్ట్రాన్స్ అని ఎవరు చెప్తున్నారంటే మనకు జేజే థామ్సన్ చెప్తున్నాడు బై యూజింగ్ దిస్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ట్యూబ్. సో ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ట్యూబ్లో ఏం చేస్తున్నాం మనం, ఫస్ట్ ఎలక్ట్రోడ్స్కి కనెక్ట్ చేస్తున్నాం. ఏదైతే మనం నెగిటివ్ ఎలక్ట్రోడ్ కనెక్ట్ చేస్తున్నామో దాన్ని క్యాథోడ్ అంటున్నాం, పాజిటివ్ ఎలక్ట్రోడ్ కనెక్ట్ చేస్తున్న దాన్ని వచ్చేసి యానోడ్ అంటున్నాం. సో ఎప్పుడైతే ఇక్కడ మన ఈ ఎలక్ట్రిసిటీ అనేది ఎలక్ట్రిక్ కరెంట్ అనేది మనం దీని నుంచి పాస్ చేస్తున్నామో ఎట్ హై వోల్టేజ్ అండ్ లో టెంపరేచర్, ఈ యొక్క టెంపరేచర్ దగ్గర ప్రెజర్ దగ్గర ఈ యొక్క యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ క్యాథోడ్ ఎలక్ట్రోడ్ నుంచి మనకు వచ్చేసి సమ్ లైట్ రేస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఏవైతే ఆ లైట్ రేస్ ఫామ్ అవుతున్నాయో వాటికి ఏ ఛార్జ్ ఉంది అంటే నెగిటివ్ ఛార్జ్ అనేది ఉంది. సో ఆ నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి పార్టికల్స్ ఏవైతే వాటిని మనం ఏమంటున్నాం, ఎలక్ట్రాన్స్ అంటున్నాం. సో దట్ ఈస్ ద డిస్కవరీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దేన్ని యూజ్ చేసిండు, ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ ట్యూబ్ యూజ్ చేసి జేజే థామ్సన్ దీన్ని ఐడెంటిఫై చేసిండు. సో if these 2 electrons will be existed in the atom. So based on that one ఇప్పుడు మనం ఒక మ్యాటర్ తీసుకున్నట్లయితే దట్ ఈస్ ఏదైనా సరే ఒక మ్యాటర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇఫ్ దిస్ వన్ విల్ బి న్యూట్రల్ ఇన్ ఎనీ లొకేషన్. మనం ఏదైనా సరే ఎక్కడ ఏ సిచ్యువేషన్లో తీసుకున్నా అది మనకి ఎలా ఉంటుంది అంటే న్యూట్రల్గా ఎగ్జిస్ట్ అవుతుంది.
బట్ బేస్డ్ ఆన్ దిస్ డిశ్చార్జ్ టు ఎక్స్పెరిమెంట్, ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ జేజే థామ్సన్ చేసిన ఎక్స్పెరిమెంట్ బేస్ చేసుకుని మనకి ఏం ఐడెంటిఫై చేస్తున్నాం, ఇక్కడ వచ్చేసి మనకు ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జిస్ట్ అయినాయి, అంటే మనకు నెగిటివ్ ఛార్జ్ అనేది ఈ యొక్క ఆటంలో మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. బట్ కమింగ్ టు దిస్ వన్, ఈ యొక్క ఆటం మనం హోల్ కంప్లీట్గా తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇట్ షుడ్ బీ లైక్ ఏ న్యూట్రల్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ మనకు ఎలక్ట్రాన్స్ అనేవి అంటే నెగిటివ్ ఛార్జ్ ఎగ్జిస్ట్ అయింది అనేది మనకు తెలుసు, బట్ ఇట్ ఈస్ న్యూట్రల్. సో న్యూట్రల్ అన్నప్పుడు ఏమవుతుంది, మనకు టోటల్ ఛార్జ్ విల్ బి 0, అక్కడ ఎటువంటి ఛార్జ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. సో ఎలక్ట్రాన్స్ అనేది మనకు ఎగ్జిస్ట్ అయిందని తెలుసు కాబట్టి సో ఆటోమేటిక్గా అక్కడ ఏముంది, పాజిటివ్ ఛార్జ్ కూడా ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆ పాజిటివ్ ఛార్జ్ ఎగ్జిస్ట్ అయినప్పుడు మాత్రమే ఈ పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ రెండు కూడా ఒకదాంతో ఒకటి క్యాన్సిల్ అయిపోయి మనకేమవుతుంది, న్యూట్రల్ ఆటం అనేది ఫామ్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దిస్ వన్, ఈ యొక్క న్యూట్రల్ ఫామ్ బేస్ చేసుకుని మనం ఏం చెప్తున్నాం, ఆటంలో నెగిటివ్ ఛార్జ్ మాత్రమే కాకుండా దాంతోపాటు సమ్ పాజిటివ్ ఛార్జ్ అనేది కూడా మనకు ఎగ్జిస్ట్ అవుతుంది అని డిఫైన్ చేస్తున్నాం. సో బేస్డ్ ఆన్ దట్ వన్, దాన్ని బేస్ చేసుకుని ఈ యొక్క పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ మనకు ఆటంలో ఎలా ఎగ్జిస్ట్ అవుతున్నాయి దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చెప్తున్నాం అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆటంను డిఫైన్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఆటం, మనకి ఇక్కడ స్ట్రక్చర్ ఆఫ్ ఆటం అంటే ఏంటి అంటే దట్ మీన్స్ హౌ ద పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ విల్ బి ఎగ్జిస్టెడ్ ఇన్ ద ఆటం. సో మనం ఆటం తీసుకున్నప్పుడు ఆటంలో ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది నెగిటివ్ ఛార్జ్ అనేది మనకు ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది, ఎలా ఫామ్ అవుతుంది, దాన్నే మనం ఏమంటామంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆటం అంటున్నాం. సో ఫర్ దిస్ వన్, ఈ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ ఆటం మనకు డిఫైన్ చేయడానికి వీ కెన్ యూస్ డిఫరెంట్ మోడల్స్. మనకు డిఫరెంట్ సైంటిస్ట్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క ఎక్స్పెరిమెంట్స్ బేస్ చేసుకుని దే కెన్ యూస్ సమ్ మోడల్స్. సో మనకు సమ్ మోడల్స్ అనే దాన్ని బేస్ చేసిండు. సో ఇక జేజే థామ్సన్ మోడల్ ఒకటి ఉంది, నెక్స్ట్ వన్ ఈస్ రూథర్ఫర్డ్ మోడల్, అనదర్ వన్. So these are the two models. So what is J.J. Thomson model and next one is Bohr's model. These are the three models existed in our ఈ యొక్క ఆటమ్స్ చాప్టర్లో మనకు వచ్చేసి ఈ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ ఆటం డిఫైన్ చేయడానికి మనం ఈ 3 మెథడ్స్ యూస్ చేస్తాం, J.J. Thomson మోడల్, రూథర్ఫర్డ్ మోడల్ అండ్ బోర్ మోడల్. సో హౌ బై యూజింగ్ ద J.J. Thomson మోడల్, మనకి ఈ యొక్క J.J. Thomson మోడల్ యూస్ చేసి మనకి ఎలా డిఫైన్ చేస్తున్నాము అంటే ఫస్ట్ వన్ వచ్చేసి J.J. Thomson ఈ యొక్క ఎలక్ట్రాన్ ఈ యొక్క అటామిక్ స్ట్రక్చర్ మనం డిఫైన్ చేయడానికి 1898లో. సో హీ యూజ్ ఏ ప్లమ్ పడ్డింగ్ మోడల్. సో ప్లమ్ పడ్డింగ్ మోడల్ అంటే ఏంటంటే దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద వాటర్ మిలన్ తీసుకున్నప్పుడు ఆ వాటర్ మిలన్లో మనకు వచ్చేసి ఏదైతే సబ్స్టాన్స్ రెడ్ కలర్లో ఉందో ఆ రెడ్ కలర్లో ఉన్న సబ్స్టాన్స్ మొత్తం కూడా మనకి ఏం తీసుకున్నామంటే పాజిటివ్ ఛార్జ్ కన్సిడర్ చేస్తున్నాడు బై యూజింగ్ దిస్ J.J. Thomson ఎక్స్పెరిమెంట్ మోడల్. ఈ మోడల్ని యూజ్ చేసి ఏమవుతుందంటే ఈ పాజిటివ్ ఛార్జ్ అనేది మనకి ఏమవుతుంది, ఈ యొక్క మెటీరియల్ సబ్స్టాన్స్ ఏదైతే తీసుకున్నామో ఈ ఆటంలో కంప్లీట్గా ఈ యొక్క పాజిటివ్ ఛార్జ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇన్ దట్ పాజిటివ్ ఛార్జ్, ఈ పాజిటివ్ ఛార్జ్లో మనకు బేస్డ్ ఆన్ ద సీడ్స్, మనకు వాటర్ మిలన్లో ఎలాగైతే బ్లాక్ సీడ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయో ఆ బ్లాక్ సీడ్స్ లాగా ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి మనకు ఎగ్జిస్ట్ అవుతున్నాయి అని డిఫైన్ చేసిండు ఎవరు, J.J. Thomson. సో బేస్డ్ ఆన్ దిస్ వన్, ఈ యొక్క J.J. Thomson మోడల్ని మనం ఏమంటామంటే వాటర్ మిలన్ మోడల్ అని కూడా అంటాం. సో ప్లమ్ పడ్డింగ్ మోడల్ డిఫైన్డ్ బై J.J. Thomson ఇన్ 1898. ఇన్ దట్ వన్ హీ సెడ్ ఏం చెప్తుండంటే ఆటంలో వచ్చేసి ఈ మేజర్ పార్ట్ మొత్తం కూడా మనకు పాజిటివ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఆ పాజిటివ్ ఛార్జ్లో లైక్ వాటర్ మిలన్లో సీడ్స్ మనకి ఏదైతే ఫామ్ అవుతున్నాయో అలా ఈ యొక్క ఎలక్ట్రాన్స్ అనేవి మనకు ఎగ్జిస్ట్ అయి ఉంటాయి డిఫరెంట్ లొకేషన్స్లోనే ఈ యొక్క ప్లమ్ పడ్డింగ్ మోడల్ని డిఫైన్ చేసిండు. సో బేస్డ్ ఆన్ దిస్ వన్, ఈ ప్లమ్ పడ్డింగ్ మోడల్ డిఫైన్ చేసినప్పుడు ఒరిజినల్ స్ట్రక్చర్ ఆఫ్ ది ఆటమ్, ఈ యొక్క ఒరిజినల్ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే బోత్ విల్ బి వెరీ డిఫరెంట్. ఈ రెండు కూడా ఒకదాంతో కూడా చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. ఎందుకు అంటే బేస్డ్ ఆన్ దిస్ వన్, ఇక్కడ మనం డిఫైన్ చేసినప్పుడు ఈ యొక్క మోడల్ తీసుకున్నప్పుడు ప్లమ్ పడ్డింగ్ మోడల్లో ఈ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఎగ్జిస్ట్ అవుతున్నాయో ఈ యొక్క ఛార్జ్లో దెన్ దెర్ ఈజ్ నో మూవ్మెంట్. ఇక్కడ ఏమవుతున్నాయి పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ రెండు కూడా ఏమవుతున్నాయి ఒకదాంతో ఒకటి అట్రాక్ట్ అవుతున్నాయి. అట్రాక్ట్ అయినప్పుడు ఈ యొక్క ఆటంలో ఉన్నటువంటి దెర్ ఈజ్ నో మూవ్మెంట్, ఎలక్ట్రాన్స్ అనేవి మనకు మూవ్ అవ్వకూడదు బికాస్ ఆఫ్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్. ఎక్కడైతే మనకి ఈ లొకేషన్లో ఎగ్జిస్ట్ అవుతున్నాయో అక్కడే మనకు అవి స్టేబుల్గా ఉంటాయి. బట్ కమింగ్ టు ద ఒరిజినల్ సిచ్యువేషన్, మనం ఒరిజినల్ ప్రజెంట్ ఆటామిక్ స్ట్రక్చర్లో తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఎలక్ట్రాన్స్ అనేవి మనకు రివాల్వ్ అవుతూ ఉన్నాయి. దట్స్ వై ఈ యొక్క థామ్సన్ మోడల్ అనేది మనకు పూర్తిగా డిఫరెంట్గా ఎగ్జిస్ట్ అయింది ఒరిజినల్ మోడల్కి. సో బేస్డ్ ఆన్ దట్ వన్, దాన్ని బేస్ చేసుకుని మనం ఏం చెప్తున్నామంటే ఈ యొక్క మోడల్ అనేదాన్ని డిఫైన్ చేయడం కరెక్ట్ కాదు అని ఇది ఫెయిల్ అయిపోయింది ఈ మోడల్. సో నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే వెన్ యూ ఆర్ టేకింగ్ ఏ కండెన్స్డ్ మ్యాటర్ అంటే ఏంటి, సో మనం ఎయిదర్ సాలిడ్స్ కానీ లిక్విడ్స్ కానీ తీసుకున్నప్పుడు ఎయిదర్ సాలిడ్స్ ఆర్ లిక్విడ్స్ వీ కెన్ కన్సిడర్ ద పార్టికల్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్. దీంట్లో ఉన్నటువంటి మాలిక్యూల్స్ మనకి ఏమవుతాయి వెరీ నియర్, ఒకదాంతో ఒకటి చాలా దగ్గరగా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. సో దట్ ఈజ్ ఓన్లీ నోన్ యాజ్ కండెన్స్డ్. సో ఆ కండెన్స్డ్ మ్యాటర్ తీసుకున్నప్పుడు లేదా డెన్స్ గ్యాసెస్, అంటే ఈ గ్యాసెస్ అనేది కూడా పార్టికల్స్ అనేవి కూడా ఒకదాంతో ఒకటి చాలా దగ్గరగా ఎగ్జిస్ట్ అయినప్పుడు దాని డెన్సిటీ అనేది మనకి ఎక్కువ అవుతుంది. సో ఆ డెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఈ గ్యాసెస్ తీసుకున్నప్పుడు కూడా ఏం చేస్తున్నాయంటే దే కెన్ రిలీజ్ సమ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఈ యొక్క పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఆటమ్స్ ఏవనేది మనకి ఎగ్జిస్ట్ అవుతున్నాయో అవి ఏం చేస్తుంటాయి కంటిన్యూస్గా మనకు ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది దాన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి.
సో ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది రిలీజ్ అవుతూ ఉంది. సో ఎందుకు రిలీజ్ అవుతుంది, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ వన్? ఆ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ రిలీజ్ అవడానికి మనకు రీజన్ ఏంటి అంటే బై యూజింగ్ దిస్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్. మనకు ఒక మెటీరియల్లో ఉన్నటువంటి ఒక మ్యాటర్లో ఉన్నటువంటి ఈ యొక్క ఆటమ్స్ కానీ పార్టికల్స్ కానీ ఏవైతేనో హౌ దే కెన్ బిహేవ్ విత్ ది నైబర్ పార్టికల్స్, వాటి యొక్క దగ్గరలో ఉన్నటువంటి పార్టికల్స్ పైన హౌ దే ఆర్ బిహేవింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ టూ పార్టికల్స్ బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ ఛార్జ్, రెండింటి కూడా మనకు సేమ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అయింది అనుకుంటే, సో ఈ రెండు ఛార్జెస్ మనకు సేమ్ ఛార్జ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, దే కెన్ రిపుల్ ఈచ్ అదర్. ఆ రెండు కూడా ఒకదాంతో ఒకటి ఏమవుతున్నాయి, రిపుల్ అవుతున్నాయి. డ్యూ టు దట్ రిపల్షన్, ఆ రిపల్షన్ ఫోర్స్, ఆ రిపల్షన్ వల్ల ఏమవుతుంది, మనకు సమ్ ఫోర్స్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో దే కెన్ మూవ్. ఎప్పుడైతే మూవ్ అవుతున్నాయో సో డ్యూ టు ద నైబర్ పార్టికల్ ఇవైతుంది, మళ్ళీ ఈ పార్టికల్ వెళ్ళి దాని యొక్క నైబర్ పార్టికల్ని మూవ్ చేస్తుంది. ఎయిదర్ ద బై అట్రాక్టింగ్ ఫోర్స్ ఆర్ రిపల్సివ్ ఫోర్స్, అదర్వైజ్ సమ్ కొలిజన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. డ్యూ టు దోస్ కొలిజన్స్ ఏమవుతుంది, అక్కడ సమ్ ఎనర్జీ అనేది మనకు క్రియేట్ అవుతుంది. ఆ ఎనర్జీనే మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ లాగా మనకు రిలీజ్ అవుతుంది. సో ద రీజన్ బిహైండ్ దిస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో ఎప్పుడైతే ఈ కండెన్స్డ్ మ్యాటర్ అంటే పార్టికల్స్ అనేవి ఒకదాంతో ఒకటి దగ్గరగా ఉన్నప్పుడు వాటి యొక్క ఛార్జ్ బేస్ చేసుకొని ఆ రెండు కూడా సేమ్ ఛార్జ్ ఉంటే ఏమవుతున్నాయి, దే కెన్ రిపుల్ అవుతున్నాయి. లేదా ఆపోజిట్ ఛార్జెస్ ఉన్నప్పుడు ఏమవుతున్నాయి అంటే అట్రాక్ట్ అవుతున్నాయి. సో ఎయిదర్ అట్రాక్టివ్ ఫోర్స్తో కానీ లేదా రిపల్సివ్ ఫోర్స్తో కానీ ఆ రెండు ఛార్జెస్ మధ్య ఏమవుతున్నాయంటే కొలిజన్స్ జరుగుతూ ఉంటాయి డ్యూ టు దేర్ నైబర్ మాలిక్యూల్స్. వాటి దగ్గర ఉన్న మాలిక్యూల్స్ వల్ల ఈ కొలిజన్స్ ఫామ్ అయినప్పుడు అక్కడ ఏమవుతుందంటే మనకి ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ ఎనర్జీ, ఆ ఎనర్జీని బేస్ చేసుకుని మనకి ఏమవుతుంది అంటే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనేది మనకు ఫామ్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. సో ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఫామ్ అయిన తర్వాత ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ ఏమవుతుంది అంటే వెన్ యూ ఆర్ ప్లేసింగ్ ఏ స్క్రీన్, ఈ యొక్క ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ పైన మనం ఎప్పుడైతే ఒక స్క్రీన్ ప్రజెంట్ చేస్తామో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఈ ఫామ్ అయినటువంటి ఫామ్స్ అన్నీ కూడా మనకు ఈ తీసుకున్నటువంటి స్క్రీన్ ఏదైతే ఉందో దానిపైన మనకు బ్రైట్ లైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అంటే సమ్ టైమ్స్ ఏమవుతున్నాయి, ఇక్కడ బ్రైట్ లైట్ పైన ఫామ్ అవుతున్నాయి. దట్ మీన్స్ వెన్ యూ ఆర్ టేకింగ్ ద డార్క్ స్క్రీన్, మనం డార్క్ స్క్రీన్ ఎప్పుడైతే తీసుకుంటున్నామో ఈ ఫామ్ అయినటువంటి రేడియేషన్ అనేది మనకు ఒక బ్రైట్ స్పేసెస్ లాగా, లైట్ మీన్స్ ఒక బ్రైట్ స్పేసెస్ మీన్స్ ఫామ్ అవుతున్నాయి. ఆ ఫామ్ అయినటువంటి బ్రైట్ స్పేసెస్ని ఈ యొక్క మొత్తాన్ని ఏమంటామంటే ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటున్నాం. దట్ మీన్స్ ఆన్ ఏ డార్క్ స్క్రీన్ ఇఫ్ ద బ్రైట్ లైట్ విల్ బి ఎగ్జిస్టెడ్, బ్రైట్ లైట్ అనేది మనకు ఫామ్ అవుతుందంటే డ్యూ టు ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, దాన్నే మనం ఏమంటున్నాం ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటున్నాం. సో ఈ ఎమిషన్ స్పెక్ట్రమ్ అనేది మనకు దేని బేస్ చేసుకొని చెప్తున్నాం అంటే ఎమిషన్ స్పెక్ట్రమ్ విల్ బి, దట్ మీన్స్ ఎప్పుడైతే మనకి రేడియేషన్ ఫామ్ అవుతుందో అది అనేది ఇక్కడ క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద హైడ్రోజన్ మాలిక్యూల్, మనం హైడ్రోజన్ మాలిక్యూల్ తీసుకున్నప్పుడు హైడ్రోజన్ మాలిక్యూల్ ఏమవుతుంది, వెన్ ఇట్ ఈస్ రిలీజింగ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, ఎప్పుడైతే ఇది ఎగ్జైటెడ్ స్టేట్లో వెళ్తుందో దట్ మీన్స్ వెన్ యూ ఆర్ గివింగ్ సమ్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ద ఈ యొక్క స్పేస్. సో మనం డిశ్చార్జ్ ట్యూబ్ తీసుకున్నప్పుడు ఈ యొక్క డిశ్చార్జ్ ట్యూబ్లో ఏం తీసుకుంటున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ తీసుకుంటున్నాం. సో ఫస్ట్ జేజే థామ్సన్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఏం తీసుకున్నాడు, వ్యాక్యూమ్ తీసుకున్నాడు. సో ఆ వ్యాక్యూమ్ ప్లేస్లో మనం ఏం తీసుకుంటామంటే హైడ్రోజన్ తీసుకుంటున్నాం. సో హైడ్రోజన్ తీసుకుంటున్నప్పుడు వన్ సైడ్ విల్ బి క్యాథోడ్, అనదర్ సైడ్ విల్ బి యానోడ్. ఒక సైడ్ వచ్చేసి క్యాథోడ్ తీసుకుంటున్నాం, అదర్ సైడ్ వచ్చేసి యానోడ్ తీసుకుంటాం. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ యానోడ్, ఈ యొక్క యానోడ్కి ముందు ఏం చేస్తున్నాం అంటే మనం ఒక స్క్రీన్ ప్రజెంట్ చేస్తున్నాం. సో ఆ స్క్రీన్ ప్రజెంట్ చేసినప్పుడు ఎప్పుడైతే ఇక్కడ నుంచి మనకు కరెంట్ అనేది పాస్ అవుతుందో దట్ మీన్స్ ఎలక్ట్రిసిటీ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ ద సర్క్యూట్. ఫ్లో అవుతున్నప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఈ క్యాథోడ్ నుంచి మనకి ఏమవుతున్నాయి అంటే క్యాటయాన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. దట్ మీన్స్ ఆర్ క్యాథోడ్ రేస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఆ క్యాథోడ్ రేస్ అనేవి ఫామ్ అవుతూ మనకి ఏమవుతున్నాయి అంటే ఇక్కడ ఏదైతే సర్ఫేస్ ఉందో యానోడ్ పైన ఉన్నటువంటి ఈ యొక్క లొకేషన్ దగ్గర ఏమవుతుంది, దే కెన్ ప్రెజెంట్, అవి అక్కడికి వెళ్ళి ప్లేస్ అవుతున్నాయి. ఎప్పుడైతే అక్కడ ప్లేస్ అవుతున్నాయో ఆ ప్లేస్ అయినప్పుడు మనం అక్కడ తీసుకున్న స్క్రీన్ పైన ఏమవుతున్నాయంటే మనకు బ్రైట్ లైన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఆ బ్రైట్ లైన్స్ ఫామ్ అవడం, ఇట్లా ఒక మన డార్క్ స్క్రీన్ తీసుకున్నప్పుడు ఆ డార్క్ స్క్రీన్ పైన మనకు బ్రైట్ లైన్స్ ఫామ్ అవడాన్ని మనం ఏమంటున్నాం అంటే ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటున్నాం. సో ఈ యొక్క ఎమిషన్ స్పెక్ట్రమ్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతుంది బై యూజింగ్ ద క్యాథోడ్ రేస్. ద సేమ్ వే ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ద లైట్ రేస్ తీసుకుంటున్నాం, దట్ మీన్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ దిస్ వన్ ఈ యొక్క మీడియం హైడ్రోజన్ కానీ డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకోకుండా మనం ఏం తీసుకుంటున్నాం అంటే నెక్స్ట్ వచ్చేసి మనం వచ్చేసి లైట్ రేస్ తీసుకున్నాం. ఈ లైట్ రేస్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే వెన్ యూ ఆర్ టేకింగ్ ద దిస్ వన్ లైట్ స్క్రీన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇట్ కెన్ బి విజిబుల్. ఇన్ విజిబుల్ రీజియన్ తీసుకున్నప్పుడు ఇట్ కెన్ బి డివైడెడ్, ఇది ఏమవుతుంది మనకు డిఫరెంట్ కలర్స్గా ఇవ్వబడుతుంది బై యూజింగ్ ద విబ్జిఆర్ రీజియన్ తీసుకొని ఈ యొక్క ఇన్విజిబుల్ రీజియన్ ఏమవుతుంది డిఫరెంట్గా వేవ్ లెన్స్ ఇది ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దోస్ డిఫరెంట్ వేవ్ లెన్స్, ఆ వేవ్ లెన్స్ బేసుకొని ఏమవుతుందంటే ఇది వైట్ స్క్రీన్ పైన, దట్ మీన్స్ వెన్ వీఆర్ టేకింగ్ ద వైట్ స్క్రీన్ యాజ్ ద ప్రెజెంటెన్స్, ఇక్కడ మనం తీసుకున్నటువంటి స్క్రీన్ వచ్చేసి బ్లాక్ తీసుకున్నప్పుడు వచ్చేసి మనకు బ్రైట్ లైట్ అనేది ఫామ్ అవుతుంది. ఇఫ్ యూఆర్ టేకింగ్ ద బ్రైట్ స్క్రీన్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ యొక్క లైట్ రేస్ అనేవి వెళ్ళి మనకు డార్క్ స్పేసెస్గా ప్రొజెక్ట్ అవుతున్నాయి.
సో ఈ డార్క్ స్పేస్గా ప్రొజెక్ట్ అవుతున్నప్పుడు మనం దీన్ని ఏమంటున్నామంటే దిట్ ఈజ్ ఓన్లీ నోన్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటున్నాం. సో మనకు డార్క్ స్క్రీన్ పైన బ్రైట్ లైట్ అనేది ఫామ్ అవుతాయి, దాన్ని వచ్చేసి మనం ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటున్నాం. అండ్ బేస్డ్ ఆన్ దిస్ వన్ ఎప్పుడైతే మనం బ్రైట్ కలర్లో ఉన్నటువంటి స్క్రీన్ తీసుకున్నప్పుడు దానిపైన వచ్చేటువంటి ఈ యొక్క ప్రొజెక్షన్స్ అనేవి మనకి ఏమవుతున్నాయి, డార్క్ కలర్లో ఫామ్ అవుతున్నాయి. దట్ మీన్స్ లైక్ బ్లాక్ కలర్. దెన్ దీస్ ఆర్ నోన్ యాజ్ అబ్సార్ప్షన్ స్పెక్ట్రమ్ అంటున్నాం. సో ఎందుకు ఇక్కడ మనకు డార్క్ స్పేసెస్ వస్తున్నాయి అంటే వెన్ యూ ఆర్ ప్లేసింగ్ దిస్ వన్, ఇక్కడ మనం ఇప్పుడు ఏదైతే స్క్రీన్ ప్రజెంట్ చేస్తున్నామో ఆ స్క్రీన్ ఏమవుతుంది అంటే దానిపైన పడినటువంటి ఈ యొక్క ఎనర్జీని ఏం చేస్తుంది, అబ్సార్ప్షన్ చేసుకుంటుంది. సో అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, అక్కడ ఎనర్జీ అనేది మనకు రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి అక్కడ మనకి ఏమవుతున్నాయంటే డార్క్ స్పేస్ అనేది ఫామ్ అవుతున్నాయి. సో దట్ ఈస్ ద ఎమిషన్ స్పెక్ట్రమ్ అండ్ అబ్సార్ప్షన్ స్పెక్ట్రమ్. సో దిస్ ఈజ్ బై యూజింగ్ ద జే థామ్సన్ మోడల్. సో ఆఫ్టర్ దట్ వన్ జే థామ్సన్ మోడల్ తర్వాత ఎవరంటే నెక్స్ట్ మనకు రూథర్ఫర్డ్ అనే సైంటిస్ట్, ఇది అనేది ఎక్స్పెరిమెంట్స్. సో ఈ రూథర్ఫర్డ్ ఏం చేస్తున్నాడంటే బై యూజింగ్ దిస్ ఆల్ఫా పార్టికల్స్. సో మనకు ఆల్ఫా పార్టికల్ ఈజ్ నథింగ్ బట్ 2He4 హీలియం ఆటంని మనం ఏమంటామంటే ఈ యొక్క ఆల్ఫా పార్టికల్స్ అంటున్నాం. సో ఈ యొక్క ఆల్ఫా పార్టికల్స్ మనకి ఏ ఛార్జ్ ఉంటుంది అంటే పాజిటివ్ ఛార్జ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ రూథర్ఫర్డ్ ఏం చేస్తున్నాడు, ఈ యొక్క ఆల్ఫా పార్టికల్స్ తీసుకెళ్ళి ఒక గోల్డ్ ఫాయిల్ పైన ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. దట్ మీన్స్ బేస్డ్ ఆన్ దట్ వన్ ఇక్కడ ఈ యొక్క ఏదైతే మెథడ్ చేస్తున్నాడో దీన్ని ఏం చేస్తున్నాడు అంటే ఈయన ఒక రూథర్ఫర్డ్ ప్లానెటరీ మోడల్ని మనకు ఐడెంటిఫై చేసిండు. సో ఈ రూథర్ఫర్డ్ ప్లానెటరీ మోడల్ ఏంటంటే బేస్డ్ ఆన్ దిస్ ఎక్స్పెరిమెంట్, ఈయన చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ బేస్ చేసుకుని ఆల్ ద పార్టికల్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్ ఉన్నటువంటి అన్ని పాజిటివ్ పార్టికల్స్ కూడా మనకు ఒకే పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఆ యొక్క కంప్లీట్ పాజిటివ్ ఛార్జ్ యాజ్ వెల్ యాజ్ టోటల్ మాస్, మోస్ట్ ఆఫ్ ది మాస్ అనేది కూడా మనకి ఏమవుతుంది, ఈ యొక్క సెంటర్ దగ్గరే కాన్సన్ట్రేట్ అవుతుంది. సో దీన్ని ఏమంటున్నాడు అంటే న్యూక్లియస్ అంటున్నాడు. దట్ మీన్స్ ఈ యొక్క రూథర్ఫర్డ్ చేసిన ఎక్స్పెరిమెంట్స్ని బేస్ చేసుకుని ఏం చేస్తున్నాడు అంటే హీ ఫైండ్ ద పాజిటివ్ ఛార్జ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ద సిస్టమ్లో ఉన్న పాజిటివ్ ఛార్జ్ని ఐడెంటిఫై చేసిండు. సో మనకు జే థామ్సన్ వచ్చేసి ఏం చేస్తున్నాడు, నెగిటివ్ ఛార్జ్ ఐడెంటిఫై చేసిండు, దోస్ ఓన్లీ ఎలక్ట్రాన్స్. సో ఈయన రూథర్ఫర్డ్ ఏం చేస్తున్నాడు అంటే పాజిటివ్ ఛార్జ్ ఇన్వెంట్ చేసిండు, దట్ ఈజ్ ఓన్లీ న్యూక్లియస్. సో హౌ కెన్ హీ డిఫైన్ దిస్ వన్? సో ఫస్ట్ వచ్చేసి 1906లో in 1906 he done the alpha particles on the gold foil experiment. సో గోల్డ్ ఫైల్ పైన ఈ యొక్క ఆల్ఫా పార్టికల్స్ని ప్రొజెక్ట్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఈ యొక్క పార్టికల్స్ ఏవైతే తీసుకున్నాడో ఆ పార్టికల్స్ ఏమవుతున్నాయంటే దే ఆర్ ట్రావెలింగ్ త్రూ ద ఆటమ్. ఈ యొక్క ఆటమ్ నుంచి ఏమవుతున్నాయి, పార్టికల్స్ అనేవి ట్రావెల్ అవుతున్నాయి. ఓన్లీ సమ్ ఆఫ్ ది పార్టికల్స్ ఏమవుతున్నాయంటే డీవియేట్ అవుతున్నాయి అండ్ ఓన్లీ వన్ పార్టికల్ విల్ బి ఎగ్జిస్టెడ్ కమింగ్ బ్యాక్వర్డ్ అనేది ఒక పార్టికల్ మాత్రమే మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని ఈయన ఏం చేస్తున్నాడు, పంపించిన ఛార్జ్ వచ్చేసి ఏంటి, ఆల్ఫా పార్టికల్స్ అంటే పాజిటివ్ ఛార్జ్. సో ఈ ఆటంలోకి పాజిటివ్ ఛార్జ్ సెండ్ చేస్తున్నప్పుడు ఓన్లీ సమ్ విల్ బి ఎగ్జిస్టెడ్, ఒక పార్టికల్ మాత్రం ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. సో రిఫ్లెక్ట్ అవుతుంది అంటే ఆ పార్టికల్ ఎక్కడైతే రిఫ్లెక్ట్ అవుతుందో అక్కడ మనకి ఏమవుతుంది, పాజిటివ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో రిమైనింగ్ లొకేషన్స్లో ఏమవుతున్నాయి, ఈ పార్టికల్స్ అనేవి ట్రావెల్ అవుతున్నాయి కానీ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. సో బేస్డ్ ఆన్ దట్ దాన్ని బేస్ చేసుకుని నేను ఏం చెప్తున్నా అంటే కంప్లీట్ మాస్ అనేది ఈ యొక్క ఆటంలో ఏదైతే మాస్ అనేది ఎగ్జిస్ట్ అయ్యిందో ఆ మొత్తం కూడా ఓన్లీ సెంటర్ దగ్గర మాత్రమే మనకు ఎగ్జిస్ట్ అయ్యింది. సో ఇంకా అదర్ లొకేషన్స్లో ఎక్కడ కూడా ఈ యొక్క ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వట్లేదు అని డిఫైన్ చేస్తున్నాడు. ఆ పాజిటివ్ ఛార్జ్ ఎక్కడైతే ప్లేస్ అయిందో ఆ లొకేషన్ ఏమంటున్నాడు, న్యూక్లియస్ అంటున్నాడు. సో ఈ 1906లో నేను చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ని బేస్ చేసుకున్న తర్వాత బేస్డ్ ఆన్ దట్ వన్ 2 other scientists go to other side 1911లో గిగర్ అండ్ మ్యార్స్డెన్ ఈ సైంటిస్ట్ ఏం చేస్తున్నారంటే ఆ సేమ్ ఈయనైతే ఏదైతే ఐడియా చెప్తున్నాడో ఈ రూథర్ఫర్డ్ యొక్క ఐడియాని బేస్ చేసుకుని దే ఆర్ యూజింగ్ ద అనదర్ ఎక్స్పెరిమెంట్స్. దీనిలో ఏం చేసినట్టు ఇంకా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ని ఐడెంటిఫై చేసిన బై యూజింగ్ ద లెడ్ రాడ్స్ తీసుకుని వాటి మధ్య నుంచి ఈ యొక్క ఆల్ఫా పార్టికల్స్ని ప్రొజెక్ట్ చేసినప్పుడు హౌ దే ఆర్ బిహేవింగ్, అవి అనేది ఎలా మూవ్ అవుతున్నాయి దాన్ని బేస్ చేసుకుని అండ్ ఫైనల్లీ దే కన్క్లూడెడ్ దట్. వీళ్ళు ఏం కన్క్లూడ్ చేస్తున్నారు అంటే ఈ యొక్క ఆల్ఫా పార్టికల్స్ అనేవి ఎక్కడైతే మనకు రిఫ్లెక్ట్ అవుతున్నాయో, ఎక్కడైతే కమింగ్ బ్యాక్వర్డ్ ఎక్కడైతే వస్తున్నాయో అక్కడే ఈ కంప్లీట్ పాజిటివ్ ఛార్జ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది అని దే కెన్ concluded. That is the Rutherford model. సో ఈ రూథర్ఫర్డ్ మోడల్ మనం నెక్స్ట్ టాపిక్లో వీ కెన్ డిస్కస్ అండ్ కంప్లీట్గా మనం నెక్స్ట్ టాపిక్లో డిఫైన్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి ఏం చెప్తున్నాడు రూథర్ఫర్డ్ వచ్చేసి పాజిటివ్ ఛార్జ్ కాన్సన్ట్రేటెడ్ ఎట్ సెంటర్, ఎక్కడైతే ఈ కంప్లీట్ పాజిటివ్ ఛార్జ్ అనేది మనకు ఈ యొక్క ఆటంలో ఎగ్జిస్ట్ అవుతుందో దాన్నే న్యూక్లియస్ అంటున్నాడు. అండ్ ద నెగిటివ్ ఛార్జ్ రివాల్వింగ్ అరౌండ్ ఇట్, ఈ యొక్క నెగిటివ్ ఛార్జ్ ఏదైతే ఉందో పాజిటివ్, సో మనకు ఆటంలో వచ్చేసి ఏముంది, న్యూట్రల్గా ఉంది కంప్లీట్ తీసుకున్నప్పుడు. సో పాజిటివ్ ఛార్జ్ అనేది సెంటర్లో ఎగ్జిస్ట్ అయింది అండ్ ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది మనకి ఏమవుతుంది అంటే ఈ యొక్క పాజిటివ్ ఛార్జ్ చుట్టూ తిరుగుతూ ఉంది అని చెప్తున్నాడు ఎవరు, రూథర్ఫర్డ్. సో దీన్ని మనకు దేనికి బేస్ చేస్తున్నాడు అంటే బై యూజింగ్ ద సోలార్ సిస్టమ్.
మనం సోలార్ సిస్టమ్ తీసుకున్నప్పుడు సన్ విల్ బి ఎట్ ద సెంటర్, సన్ అనేది ఉంది ఎక్కడ సెంటర్లో ఎగ్జిస్ట్ అవుతుంది. అండ్ డిఫరెంట్ ప్లానెట్స్, ఈ ప్లానెట్స్ అన్నీ కూడా మనకి ఏమవుతున్నాయి, ఈ సన్ చుట్టూ మనకు రివాల్వ్ అవుతూ ఉన్నాయి ఇన్ డిఫరెంట్ ఆర్బిట్స్, వాటి యొక్క స్పెసిఫిక్ ఆర్బిట్స్లో అవి అనేది రివాల్వ్ అవుతూ ఉన్నాయి. ద సేమ్ వే దీన్ని కంపేర్ చేసి ఈ రూథర్ఫర్డ్ ఏం చెప్తున్నాడు అంటే ఈ సన్ ప్లేస్లో మనకి ఏముంది, పాజిటివ్ ఛార్జ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ మనకి ఈ ప్లానెట్స్ అనేవి ఎలా అయితే రివాల్వ్ అవుతున్నాయో సన్ చుట్టూ, ఇక్కడ వచ్చేసి నెగిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి కూడా మనకు సేమ్ అదే మూమెంట్లో అదే డైరెక్షన్లో మనకు అదే ప్యాటర్న్లో మనకు రివాల్వ్ అవుతున్నాయి అని చెప్తున్నాడు. సో బేస్డ్ దిస్ వన్, దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్తున్నామంటే ఈ రూథర్ఫర్డ్ మోడల్ని ప్లానెటరీ మోడల్గా డిఫైన్ చేస్తున్నాం. దట్ మీన్స్ ద రూథర్ఫర్డ్ మోడల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ ప్లానెటరీ మోడల్. ఎందుకంటే మనకు ప్లానెట్స్ అయితే ఎలాగైతే రివాల్వ్ అవుతున్నాయో సేమ్ మనకి ఎలక్ట్రాన్స్ కూడా అలాగే రివాల్వ్ అవుతున్నాయి అని డిఫైన్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ దీన్ని మనం ఇంకేమంటామంటే న్యూక్లియర్ మోడల్ అంటాం. అంటే న్యూక్లియస్ని బేస్ చేసుకుని ఈ మోడల్ని డిఫైన్ చేస్తున్నాం కాబట్టి న్యూట్రాన్ మోడల్ ఆఫ్ ది న్యూక్లియస్ మోడల్ అని డిఫైన్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్, ఈ రూథర్ఫర్డ్ మోడల్ అనేది మనకు మోస్ట్ నియర్ టు ద ప్రజెంట్ సిచ్యువేషన్. మనం ప్రజెంట్ అయితే ఈ యొక్క అటామిక్ స్ట్రక్చర్ మనం అయితే డిఫైన్ చేస్తున్నామో ఈ రూథర్ఫర్డ్ మోడల్ అంటే ఆల్మోస్ట్ నియర్ టు దిస్ మోడల్, ఈ యొక్క మోడల్కి మనకు నియర్గా ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి మనకు సమ్ ఎర్రర్స్ అనేవి ఫామ్ అయినాయి. ఎందుకు అంటే ఇట్ ఈస్ ఓన్లీ అప్లికబుల్ ఫర్ సింగిల్ ఆటమ్ పార్టికల్స్. ఏదైతే సింగిల్ ఆటమ్ ఉన్నటువంటి పార్టికల్స్ ఉన్నాయో, సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నటువంటి పార్టికల్స్ ఉన్నాయో వాటిని మాత్రమే ఈ యొక్క రూథర్ఫర్డ్ మోడల్ అనేది మనకు డిఫైన్ చేస్తుంది. సో వాట్ ఆర్ దోస్ మాలిక్యూల్స్ అంటే మనకి ఏంటంటే హైడ్రోజన్ మనకు వచ్చేసి ఏముంది, ఓన్లీ 1 ఎలక్ట్రాన్ 1 ప్రోటాన్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. దట్ మీన్స్ ఇన్ హైడ్రోజన్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్ విల్ బి ఎగ్జిస్టెడ్. సో నెక్స్ట్ వన్ ఈజ్ హీలియం ప్లస్. దట్ మీన్స్ సింగ్లీ అయోనైజ్డ్ హీలియం ఆటమ్. సింగ్లీ అయోనైజ్డ్ అంటే ఏంటి, ఒక ఎలక్ట్రాన్ మనం రిమూవ్ చేస్తున్నాం, రిమూవ్ చేసినప్పుడు ఏమొస్తుంది, ఇట్ ఆల్సో హ్యావింగ్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ టేకింగ్ డబుల్లీ అయోనైజ్డ్ లిథియం అంటే 2 ఎలక్ట్రాన్స్ మనం తీసేసిన తర్వాత ఈ లిథియం ఆల్సో వీఆర్ గెటింగ్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్, మనకు వచ్చేసి 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ రూథర్ఫర్డ్ మోడల్ అనేది ఏం చేస్తుందంటే ఓన్లీ ఈ సింగిల్ ఎలక్ట్రాన్ అనేది మనకి ఎక్కడైతే ఎగ్జిస్ట్ అవుతుందో వాటిని మాత్రమే డిఫైన్ చేస్తుంది ఈ రూథర్ఫర్డ్ మోడల్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ రూథర్ఫర్డ్ మోడల్ అనేది మనకు సింగిల్ హైడ్రోజన్ యొక్క స్పెక్ట్రమ్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకు ఒకటే ఎలక్ట్రాన్ ఉన్నప్పుడు వై ఇట్ ఈస్ ఫార్మింగ్ డిఫరెంట్ లైన్స్. ఈ యొక్క స్పెక్ట్రమ్ లైన్స్ అనేది దట్ మీన్స్ ఎయిదర్ ఇన్ ఎమిషన్ స్పెక్ట్రమ్ ఆర్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. ఎమిషన్ స్పెక్ట్రమ్ తీసుకున్నా, అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్ తీసుకున్నా మనకు ఒక డిఫరెంట్ లైన్స్ అనేవి మనకు ఎందుకు ఫామ్ అవుతున్నాయి, దాని ఎందుకు ఫామ్ అవుతున్నాయి అనే దాన్ని ఈ యొక్క రూథర్ఫర్డ్ మోడల్ అనేది మనకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దట్ ఈస్ అనదర్ డ్రాబ్యాక్. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఓన్లీ 1 ఆటమ్, వచ్చేసి ఒకటే ఎలక్ట్రాన్ ఉన్నటువంటి ఒకటే ప్రోటాన్ ఉన్నటువంటి హైడ్రోజన్ మాత్రమే డిఫైన్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ దిస్ వన్, ఈ యొక్క డిఫరెంట్ డిఫికల్టీస్ని బేస్ చేసుకొని ఈ యొక్క రూథర్ఫర్డ్ మోడల్ ఏమవుతుంది అంటే మనకు ఫర్దర్గా మళ్ళీ కూడా ఫెయిల్ అయిపోతుంది. సో దీస్ ఈజ్ ద 2 మోడల్స్. ఫస్ట్ వన్ ఈజ్ జేజే థామ్సన్ మోడల్, ప్లమ్ పడ్డింగ్ మోడల్. అనదర్ వన్ ఈజ్ రూథర్ఫర్డ్ మోడల్ విచ్ ఈజ్ ద ప్లానెటరీ మోడల్ ఆర్ ద న్యూక్లియర్ మోడల్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ రూథర్ఫర్డ్ చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటి, దట్ ఈస్ ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ అండ్ రూథర్ఫర్డ్ న్యూక్లియర్ మోడల్. ఈ ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ మోడల్ ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే దెన్ హీ ఈజ్ టేకింగ్ ఏ సోర్స్, ఒక సోర్స్ తీసుకున్నాడు. దట్ మీన్స్ రేడియో యాక్టివ్ సోర్స్. ఈ రేడియో యాక్టివ్ సోర్స్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ రిలీజింగ్ ద ఆల్ఫా పార్టికల్స్. ఇది ఏం చేస్తుంది అంటే ఆల్ఫా పార్టికల్స్ని మనకు రిలీజ్ చేస్తుంది. సో ఈ ఆల్ఫా పార్టికల్స్ రిలీజ్ చేసిన తర్వాత వీటిని ఏం చేస్తున్నాడు అంటే హీ ఈజ్ యూజింగ్ ఏ స్కాటరింగ్, ఒక గోల్డ్ ఫైల్ తీసుకుంటున్నాడు. అంటే వెరీ తక్కువ ఈ యొక్క రేడియస్ ఉన్నటువంటి ఈ యొక్క తక్కువ మందం ఉన్నటువంటి ఒక గోల్డ్ ఫైల్ తీసుకొని ఈ యొక్క ఆల్ఫా పార్టికల్స్ ఏవైతే ప్రొజెక్ట్ అవుతున్నాయో వాటన్నిటిని కూడా ఈ యొక్క గోల్డ్ ఫైల్ పైన ప్లేస్ చేసిండు. సో ఎప్పుడైతే గోల్డ్ ఫైల్ పైన ప్లేస్ చేస్తున్నాడో దట్ మీన్స్ దీస్ ఆఫ్టర్ ఎప్పుడైతే ఈ యొక్క గోల్డ్ ఫైల్ పైన ప్లేస్ అవుతున్నాయో దే ఆర్ మూవింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. సో సమ్ ఆర్ మూవింగ్ ఇన్ ద స్ట్రైట్ లైన్, సమ్ ఆర్ మూవింగ్ సమ్ ఇన్ డిఫ్లెక్షన్స్. సో ఇక్కడ మనకు డిఫ్లెక్షన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. బట్ వన్ ఆఫ్ ది రే, ఇక్కడ మనం ప్రొజెక్ట్ చేసినటువంటి రేలో ఒక రే మాత్రం ఏమవుతుంది, ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్వర్డ్, ఒకటి అనేది మనకు బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వస్తుంది. దట్ ఈస్ బేస్డ్ ఆన్ దిస్ వన్. ఈ కంప్లీట్ ఎక్స్పెరిమెంట్ మొత్తాన్ని రూథర్ఫర్డ్ ఎక్కడ చేస్తున్నాడు అంటే ఇన్ దిస్ వ్యాక్యూమ్, మన వ్యాక్యూమ్లో ప్లేస్ చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ మనకు చేసిండు ఎవరు, రూథర్ఫర్డ్. దట్ మీన్స్ హీ ఈజ్ టేకింగ్ ఏ సోర్స్, ఒక సోర్స్ తీసుకున్నాడు. ఆ సోర్స్ నుంచి వచ్చేసి మన పార్టికల్స్ మొత్తాన్ని కూడా ఒక గోల్డ్ ఫైల్ పైన ప్లేస్ చేస్తున్నాడు. ఎప్పుడైతే గోల్డ్ ఫైల్ పైన ప్లేస్ చేస్తున్నాడో మోస్ట్ ఆఫ్ ది ఈ యొక్క పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ మూవింగ్ టు అవుట్వర్డ్, అనేది ఆ గోల్డ్ ఫైల్ నుంచి అవుట్వర్డ్కి వెళ్ళిపోతున్నాయి. బట్ ఓన్లీ 1 ఆర్ సమ్ సో ఏమవుతున్నాయంటే రిఫ్లెక్ట్ అవుతున్నాయి. దట్ మీన్స్ ఆ బేస్డ్ ఆన్ ద రిఫ్లెక్షన్ హీ కెన్ ఐడెంటిఫై పాజిటివ్ ఛార్జ్ని ఐడెంటిఫై చేసిండు. సో వన్ సెక్ నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, ఈయన 1906లో చేసిన ఎక్స్పెరిమెంట్ని 1911లో ఏం చేస్తున్నారు, కిగర్ అండ్ మ్యాట్స్ అనే సైంటిస్టులు దీన్ని చేసిండ్రు. సో వాళ్ళు ఎలా చేస్తున్నారంటే హీ ఈజ్ టేకింగ్ ఏ బీమ్ ఆఫ్ లైట్.
దట్ మీన్స్ బీమ్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ని ప్రొజెక్ట్ చేసేటువంటి ఒక సోర్స్ తీసుకుంటున్నారు. ఆ సోర్స్ నుంచి వచ్చేసి ఆల్మోస్ట్ 5.5 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ పార్టికల్స్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో ఆ పార్టికల్స్ మొత్తం ఏమవుతున్నాయి, దే ఆర్ ప్రొజెక్టింగ్ అండ్ దే ఆర్ ప్లేసింగ్ ఆన్ ద గోల్డ్ ఫైల్. ఇక్కడ తీసుకున్న గోల్డ్ ఫైల్ పైన ప్లేస్ చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ గోల్డ్ ఫైల్ పైన ప్లేస్ చేస్తున్నాడో దీస్ ఆల్ ద పార్టికల్స్, ఈ పార్టికల్స్ మొత్తం ఏమవుతున్నాయి, దే ఆర్ మూవింగ్ అవే, ఇవన్నీ కూడా అవే వెళ్తున్నాయి. బట్ సమ్ ఆర్ వెరీ నియర్ టు ద పాజిటివ్ చార్జ్. ఎప్పుడైతే కొన్ని పార్టికల్స్ ఏమవుతున్నాయి అంటే ఆల్మోస్ట్ దే ఆర్ రిఫ్లెక్టింగ్, దాని యొక్క పాత్ అనేవి చేంజ్ చేసుకుంటున్నాయి. దట్ మీన్స్ దే ఆర్ రిఫ్లెక్టింగ్ అండ్ సమ్ విల్ బి మూవింగ్ కమింగ్ బ్యాక్, కమింగ్ అనేది రివర్స్ వస్తున్నాయి. సో హీ ఈజ్ ప్రొజెక్టింగ్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఈ యొక్క ప్యాటర్న్ చుట్టూ దీనిపైన ఈ యొక్క స్క్రీన్ అనే దాన్ని ప్లేస్ చేస్తున్నాడు. సో జింక్ సల్ఫైడ్ స్క్రీన్ ప్లేస్ చేస్తున్నాడు, ZnS. సో జింక్ సల్ఫైడ్ స్క్రీన్ ప్లేస్ చేసినప్పుడు ఈ యొక్క లైట్లు ఏవైతే ట్రావెల్ అవుతున్నాయో ఆ ట్రావెల్ ఎప్పుడైతే స్క్రీన్ పైన ప్రొజెక్ట్ అవుతున్నాయో ఆ ప్రొజెక్ట్ అయిన దగ్గర సమ్ బ్రైట్ స్పేస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో ఆ బ్రైట్ స్పేసెస్ని మనం ఏమంటున్నాం, ఇక్కడ ఈ యొక్క ఎమిషన్ స్పెక్ట్రమ్ అంటున్నాం. సో బేస్డ్ ఆన్ దిస్ వన్ ఈ యొక్క ఎమిషన్ స్పెక్ట్రమ్ అనేది మనకు ఫామ్ అయింది. సో అనదర్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే వీళ్ళు చేసింది సేమ్, దే ఆర్ టేకింగ్ సమ్ బీమ్ ఆఫ్ లైట్. ఈ యొక్క ఆల్ఫా పార్టికల్స్ యొక్క బీమ్ తీసుకుంటున్నారు. ఆఫ్టర్ దట్ వన్ దే ఆర్ ప్లేసింగ్ సమ్ లెడ్ బ్లాక్స్ని ప్లేస్ చేస్తున్నారు. సో ఈ బీమ్ ఆఫ్ లైట్ ఏదైతే ప్రొజెక్ట్ అవుతున్నాయో దే ఆర్ పాసింగ్ త్రూ ద లెడ్ బ్లాక్. ఈ లెడ్ బ్లాక్స్ తీసుకున్నటువంటి యొక్క ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ నుంచి ఈ యొక్క లైట్స్ అనేవి మనకు ప్రొజెక్ట్ అవుతున్నాయి. అండ్ హీ ఈజ్ ప్లేసింగ్ ద గోల్డ్ ఫైల్. ఈ యొక్క ఏం చేస్తున్నాడు, నెక్స్ట్ వచ్చేసి మనకు గోల్డ్ ఫైల్ని ప్లేస్ చేస్తున్నాడు. సో గోల్డ్ ఫైల్ ప్లేస్ చేసినప్పుడు వెన్ దే ఆర్ ప్లేసింగ్ ఆన్ దిస్ గోల్డ్ ఫైల్, ఈ గోల్డ్ ఫైల్ ప్లేస్ అయినప్పుడు ఏమవుతున్నాయి అంటే దే ఆర్ మూవింగ్. ఇక్కడ ఏమవుతుంది, మనం ఒక స్క్రీన్ ప్రొజెక్ట్ చేస్తున్నాం. సో ఈ గోల్డ్ ఫైల్ పై నుంచి ఏమవుతున్నాయి, దే ఆర్ మూవింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. ఆ పార్టికల్స్ అనేవి మనకు డిఫరెంట్ డైరెక్షన్స్లో ట్రావెల్ అవుతున్నాయి. సో బేస్డ్ ఆన్ దిస్ వన్ హీ కెన్ ఫైండ్ ద ఎమిషన్ స్పెక్ట్రమ్ను ఐడెంటిఫై చేసిండు. సో ఈ యొక్క లైట్స్ ఏవైతే మనకు ఫామ్ అవుతున్నాయో దీన్ని మనం డిటెక్ట్ చేయడానికి ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఒక డిటెక్టర్ని యూజ్ చేస్తున్నాం. దట్ మీన్స్ దిస్ ఈస్ ద డిటెక్టర్ ఆర్ ద మైక్రోస్కోప్. ఆ మైక్రోస్కోప్ని యూజ్ చేసి ఈ యొక్క పార్టికల్స్ ఏవైతే మనకు పాస్ అవుతున్నాయో ఒక గోల్డ్ ఫైల్ నుంచి వాటిని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తున్నాడు. సో దిస్ ఈస్ ద అనదర్ ఎక్స్పెరిమెంట్ దే డన్. సో ఇక్కడ మన స్క్రీన్ వచ్చేసి ఏం తీసుకున్నామంటే జింక్ సల్ఫైడ్ స్క్రీన్ తీసుకుంటున్నాం. సో అవుట్ ఆఫ్ దీస్ ఆల్ ద రేస్, ఈ అన్ని రేస్ కూడా మనకి ఏమవుతుంది, ఒకటి వచ్చేసి మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్, సమ్ ఆఫ్ ది పార్టికల్స్ ఆర్ మూవింగ్ అవే. సో దిస్ ఈస్ ద ఒరిజినల్ పాత్, దిస్ ఇస్ స్ట్రైట్ లైన్ పాత్. సో సమ్ ఆఫ్ ది పార్టికల్స్ ఏమవుతున్నాయి, సమ్ యాంగిల్తో డీవియేట్ అవుతున్నాయి, థీటా యాంగిల్తో డీవియేట్ అవుతున్నాయి. దట్ మీన్స్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ది. సో ఇక్కడ మనకు డిఫ్లెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి, అండ్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్వర్డ్, ఇది బ్యాక్ రావడానికి మనకు రీజన్ ఏంటి, దాన్ని ఐడెంటిఫై చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క రూథర్ఫర్డ్ మోడల్ని యూజ్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వన్, ఈ యొక్క ఆల్ఫా పార్టికల్స్ ఏదైతే మనకు డిఫ్లెక్ట్ అవుతున్నాయో అంటే ఈ యొక్క ఒరిజినల్ పాత్ నుంచి వాటి యొక్క పాత్ అనేది ఎందుకు చేంజ్ చేసుకుంటాయో దాన్ని బేస్ చేసుకుని ఏం చేస్తున్నాడంటే యూ కెన్ డ్రా ద గ్రాఫ్. మనం ఒక గ్రాఫ్ డ్రా చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనం గ్రాఫ్ డ్రా చేస్తున్నామో ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ తీసుకుంటాం, ఇక్కడ వచ్చేసి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ తీసుకుంటున్నాం. సో యాంగిల్ ఆఫ్ డీవియేషన్ తీసుకున్నప్పుడు ఇఫ్ యూ డ్రా ద గ్రాఫ్ అంటే ఈ యొక్క యాంగిల్ యాంగిల్ దగ్గర ఎన్ని పార్టికల్స్ అనేవి మనకు మూవ్ అవుతున్నాయి దాన్ని బేస్ చేసుకున్నప్పుడు వీఆర్ గెటింగ్ ద గ్రాఫ్ లైక్ దిస్. మనకు ఒక కర్వ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇన్ దిస్ వన్ వీఆర్ ప్రెజెంటింగ్ సమ్ మార్క్స్. ఈ యొక్క మార్క్స్ ఏంటి అంటే ఈ యొక్క పర్టికులర్ లొకేషన్ దగ్గర మనకు ఎన్ని పార్టికల్స్ అనేవి మూవ్ అవుతున్నాయి, ఎన్ని పార్టికల్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి, వాటి యొక్క పాత్ని చేంజ్ చేసుకున్నాయి. సో ఈ గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఏమవుతుంది, వీఆర్ గెటింగ్ ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్. ఇక్కడ ఎన్ని పార్టికల్స్ అనేవి మనకు చేంజ్ అవుతున్నాయి అండ్ ఎంత యాంగిల్తో చేంజ్ అవుతున్నాయి దాన్ని బేస్ చేసుకొని వీ కెన్ డిఫైన్ దట్ ఓన్లీ సమ్ ఆఫ్ ది పార్టికల్స్ ఆర్ డీవియేటెడ్. ఇక్కడ ఏదైతే మనకి యాంగిల్ అనేది మనకు 180 degrees. సో 180 degrees అంటే ఏంటి, ఇట్ విల్ బి కమింగ్ రివర్స్ డైరెక్షన్. సో ఇఫ్ ద వేవ్ ఈజ్ మూవింగ్, ఇఫ్ ద లైట్ అనేది మనకి ఇక్కడ ప్రొజెక్ట్ అయినప్పుడు ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద సేమ్ మనకు ఆపోజిట్ డైరెక్షన్లో అదే పాత్రలో ట్రావెల్ అయితే మనకు అక్కడ యాంగిల్ ఏం తీసుకుంటాం, 180 degrees తీసుకుంటాం. సో ఈ యొక్క గ్రాఫ్ మనకు దేనికి రిప్రజెంట్ చేస్తున్నాము అంటే నెంబర్ ఆఫ్ పార్టికల్స్, ఎన్ని పార్టికల్స్ అనేవి మనకు డీవియేట్ అవుతున్నాయని తీసుకుంటాం. సో ఈ గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు మనం వచ్చిన రిజల్ట్ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ది పార్టికల్స్ ఆర్ మూవింగ్ అవే. ఈ యొక్క గోల్డ్ ఫైల్ ఏదైతే తీసుకుంటామో ఆ గోల్డ్ ఫైల్ నుంచి మోస్ట్ ఆఫ్ ది పార్టికల్స్ ఏమవుతున్నాయి, అవుట్ సైడ్కి ట్రావెల్ అయిపోతున్నాయి. బట్ అప్ టు 0.14% ఆఫ్ ది పార్టికల్స్ ఏమవుతున్నాయి అంటే డీవియేట్ అవుతున్నాయి విత్ సమ్ యాంగిల్. సో దే ఆర్ మూవింగ్ లైక్ దిస్, దే ఆర్ చేంజింగ్ ఇట్స్ పాత్, దాని యొక్క పాత్ చేంజ్ చేసుకుంటున్నాయి.
అండ్ ఓన్లీ వన్ వేవ్ అవుట్ ఆఫ్ 8000 రేస్. ఈ యొక్క 8000 పార్టికల్స్ తీసుకున్నట్లయితే మనం అందులో ఒక వేవ్ అని ఒక ఆల్ఫా పార్టికల్ మాత్రం ఏమవుతుంది, కమింగ్ బ్యాక్ టు ద సేమ్ మీడియం, మళ్ళీ అదే మీడియంలోకి మనకు ట్రావెల్ అవుతుంది. సో బేస్డ్ ఆన్ దట్ వన్ దాన్ని కన్క్లూడ్ చేసుకుని ఏం చెప్తున్నాడంటే ఈ యొక్క పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అన్ని పార్టికల్స్లో కూడా మనకు మెయిన్ వచ్చేసి ఏదైతే రిఫ్లెక్ట్ అవుతుందో అక్కడ మాత్రమే ఆ కంప్లీట్ పాజిటివ్ ఛార్జ్ అనేది మనకు ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ పాజిటివ్ ఛార్జ్ దగ్గరికి ఎగ్జాక్ట్గా ప్లేస్ అయినప్పుడు ఏమవుతుంది, రిఫ్లెక్ట్ అవుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ మేకింగ్ సమ్ డిస్టెన్స్, ఎప్పుడైతే మనకి ఇక్కడ సమ్ డిస్టెన్స్ ప్లేస్ చేస్తున్నాయో ఇక్కడ బోత్ ఆర్ ఆల్ఫా పార్టికల్స్ వచ్చేసి మనకు పాజిటివ్ ఛార్జ్ ఉంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ వచ్చేసి న్యూక్లియస్కి మనకు వచ్చేసి పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో బోత్ ఆర్ హ్యావింగ్ ద సేమ్ ఛార్జ్ కాబట్టి ఏమవుతుంది అంటే ఇది మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. వెన్ యూ ఆర్ ప్లేసింగ్ దట్ వన్, ఇఫ్ ద డిస్టెన్స్ విల్ బి ఇంక్రీజింగ్, మనకి డిస్టెన్స్ అనేది మనకు ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటే ఈ యొక్క డిఫ్లెక్షన్ అనేది ఏమవుతుంది మనకు డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అండ్ కంటిన్యూస్లీ ఇఫ్ ద డిస్టెన్స్ విల్ బి ఇంక్రీజింగ్ హెవీలీ, ఈ యొక్క డిస్టెన్స్ మనం ఎక్కువగా ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే దెర్ ఈస్ నో డీవియేషన్ ఇన్ ద ఆల్ఫా పార్టికల్స్ పాత్. ఈ యొక్క ఆల్ఫా పార్టికల్స్ పాత్లో మనకి ఎటువంటి డీవియేషన్ లేకుండా దే ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద స్ట్రైట్ లైన్ పాత్లో ట్రావెల్ అవుతూ ఉంటాయి. దిస్ ఈజ్ ద ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ అండ్ రూథర్ఫర్డ్స్ న్యూక్లియర్ మోడల్. సో ఇక్కడ మనకు వచ్చేసి పాయింట్స్ ఏంటంటే గిగర్ అండ్ మ్యాడ్సన్ ఎక్స్పెరిమెంట్స్. ఈ యొక్క గిగర్ మ్యాడ్సన్ వచ్చేసి మనకు 1911లో ఈ యొక్క ఎక్స్పెరిమెంట్స్ అనేది ఐడెంటిఫై చేసినారు. సో దాంట్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే 5.5 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ ఆల్ఫా పార్టికల్స్ని ఈ యొక్క బిస్మత్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ నుంచి ఈ యొక్క గోల్డ్ ఫైల్ పైన ప్లేస్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే ప్లేస్ చేస్తున్నారో ఆ తర్వాత ఏం చేస్తున్నారో దానికి ఆ గోల్డ్ ఫైల్ తర్వాత దే ఆర్ యూజింగ్ సమ్ స్క్రీన్, ఈ యొక్క జింక్ సల్ఫైడ్ స్క్రీన్ని ప్లేస్ చేస్తున్నారు. సో ఈ టోటల్ ఆల్ఫా పార్టికల్స్ ఏమవుతున్నాయి, స్కాటర్డ్ ఎట్ డిఫరెంట్ యాంగిల్స్. ఈ పార్టికల్స్ ఏవైతే ట్రావెల్ అవుతున్నాయో అవి వచ్చేసి డిఫరెంట్ యాంగిల్స్లో ప్రొజెక్ట్ అవుతున్నాయి. So after that one, based on those alpha particles, many alpha particles pass through the file. ఈ యొక్క చాలా maximum points ఏమవుతున్నాయి, దే ఆర్ ట్రావెలింగ్ త్రూ ద ఫైల్ నుంచి ట్రావెల్ అవుతూ ఉన్నాయి. డు నాట్ సఫర్ ఎనీ కొలిజన్స్, వితౌట్ ఎనీ కొలిజన్, ఎటువంటి కొలిజన్స్ లేకుండా ఈజీగా మూవ్ అవుతున్నాయి. సో ఓన్లీ 0.14% ఆఫ్ పార్టికల్స్ స్కాటర్ బై మోర్ దాన్ 1 degree. అంటే ఈ యొక్క పార్టికల్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, గోల్డ్ ఫైల్ తీసుకున్నప్పుడు 0.14% ఆఫ్ పార్టికల్స్ మాత్రమే ఈ యొక్క డివియేట్ అనేది జరుగుతుంది మోర్ దాన్ 1 యాంగిల్. సో అబౌట్ ఓన్లీ 1 in 8000 డిఫ్లెక్ట్ బై మోర్ దాన్ 90 degrees. సో 90 degrees కంటే ఎక్కువగా మనకి ఎన్ని డిఫ్లెక్ట్ అవుతున్నాయి అంటే ఓన్లీ 1. సో మనం 8000 ఆల్ఫా పార్టికల్స్ తీసుకుంటే అందులో ఒక ఆల్ఫా పార్టికల్ మాత్రమే మనకు 90 degrees కంటే ఎక్కువగా డిఫ్లెక్ట్ అవుతుంది. దట్ ఈస్, సో ఆల్ఫా పార్టికల్ బ్యాక్వర్డ్స్ దేర్ ఎగ్జిస్ట్ ఏ పాజిటివ్ చార్జ్ ఈస్ కాల్డ్